ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి. తమ పిల్లల్ని ఏమనాలి, ఏమనద్దు, దాని లిమిట్ ఎంతవరకు ఉండాలి అనేది, దాని లిమిట్ దాటితే పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది ఇలా ఆలోచించాలి. ఏమాత్రమూ కాదు, తల్లులు కూడా ఇలాగే ఉంటారు, మదర్స్ ఇలాగే ప్రవర్తిస్తారు. ఎంత మాట్లాడతారంటే చెబుతూనే ఉంటారు, చెప్తూనే వారి బుర్ర పాడైపోతుంది. ఇక మన వద్ద పిల్లలు ఈ వయసులోనే చెప్తారు. ఏం చెప్తారు? అబ్బాయిలు మాట్లాడతారు, అమ్మాయిలు తల్లి కోసం చాలా మాట్లాడతారు, రోజంతా వెంటాడుతూనే ఉంటారు. పాపం చదువుకోవడానికి కూర్చుంటుంది, కానీ శాంతంగా చదువుకోనియదు. సరిగ్గా చదువు టైంలోనే వస్తుంది, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అంటూ. నేను చెబుతూనే ఉన్నాను, కానీ పిల్లలకు కూడా చెప్తాను, అమ్మాయిలకి చెప్తాను, నువ్వు పని చేసి తీరాలి, మమ్మీకి హెల్ప్ చేయాలి, అది కూడా నీ బాధ్యత. కానీ చదువులో టైంలో ఇవన్నీ క్లాష్ అవుతూ ఉంటే గనక దాన్ని కాంప్రమైజ్ చేయి. అమ్మకి చెప్పు, నేను ఏమేం పనులు చేయాలో చెప్పేసేయి, నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు 1 గంట 2 గంటలు నాకు చెప్పు, అంత పని నేను చేసేస్తాను. నాకు నా బాధ్యత అంత పని పూర్తి చేయడం. నేను చదువుకోని టైంలో ఆ పనిని పూర్తి చేస్తాను. అయినా కూడా ఈమె వదలదు. ఇప్పుడంటే ఇప్పుడే చెయ్యి, ముందు ఇదే చెయ్యి అంటుంది. ఇక ఈమెకు ఒళ్ళు మండిపోతుంది. ఇక చెయ్యనే చేయదు కూడా, చెప్పిన మాట వినదు. అమ్మాయిల్ని మనమే పాడు చేస్తున్నాము. అబ్బాయిలు ఇదే అంటారు, ప్రతి విషయంలోనూ మమ్మల్ని కోపడుతుంది అని. నీరుమా, ఒక్కసారి అమ్మ ఎంత తిడుతుందంటే సమాధానం చెప్పని ఎందుకని ఎలా అనిపిస్తుందంటే నాకు ఇల్లు వదిలి ఇక పారిపోవాలి అని, లేదా చచ్చిపోవాలి అనిపిస్తుంది. ఓహోహో, పారిపోయి ఎక్కడికి వెళ్తావు తల్లి? పారిపోవడానికి కూడా ఏదైనా ప్లేస్ ఉండాలి కదా మనకి. బయట ఇంతకంటే భయంకరంగా ఉంటుంది. ఇక ఆత్మహత్య గురించి అసలు ఆలోచించేవద్దు. ఓసారి ఆలోచిస్తే ఎంతలా బుర్ర పాడైపోతుంది అంటే, ఎంతలా సైకాలజీ ఎఫెక్ట్ అవుతుందంటే, జీవితంలో అక్కడ ఎక్కడైనా చేసుకుంటాం కూడా. అలా ఎప్పుడూ ఆలోచించొద్దు. ఇక ఎప్పుడైనా అనుకుంటే పశ్చాత్తాపడు, మరోసారి అలా ఆలోచించును అని ఇలా నిశ్చయించుకో. కానీ ఆమె నేను చెప్పే ఏ మాటని నమ్మదు కూడా. నమ్మకం పుట్టించుకోవలసిన పని మన పనే. ఏదైనా ఎటువంటిదైనా చేసి చూపించు, ఆమెకు నమ్మకం వచ్చేలా, ఎప్పటికీ నమ్మకం కలిగేలా ఇలాంటిది ఏదైనా చేసి చూపించు. దానికి ఏదైనా చేద్దాం అనుకుంటే కానీ అది పాడైపోతూ ఉంటుంది. నిజం చెప్పు, ఏదైనా చేద్దామని మనస్ఫూర్తిగా చేస్తావా, లేక చెయ్యాలి ఇక అని చేస్తావా? అప్పుడప్పుడు చేస్తూనే మనస్ఫూర్తిగా, చాలాసార్లు చేయను. మనస్ఫూర్తిగా నువ్వేమన్నా చేయాలి అనుకుంటే చేస్తావు కదా, అన్నీ మంచిగా ఉంటాయి. అమ్మ కూడా నిన్నేమీ అందు. ఇక మనస్ఫూర్తిగా చేయవు కదా, అప్పుడు పని పాడైపోతుంది. అదే నియమం, ప్రకృతి నియమం. మీ అమ్మతో కాంప్రమైజ్ అయిపో. ఇంత పని చేస్తాను, ఇంత ఈ టైంలో చేస్తాను. ఇక తిరిగి సమాధానం చెప్పకు, రెస్పాన్సిబిలిటీగా చేసేయి. ఇలా అనుకోవద్దు, ఇప్పుడు చెయ్యను, ఇప్పుడు కాదు అని. నాకు ఎలా అనిపిస్తుందంటే మమ్మీకి నాన్నకి ఎక్కిస్తుంది, ఇక నాన్న నన్ను తిడతారు. నిజంగా అలా ఏమీ కాదు, కానీ నాకు మాత్రం అలాగే అనిపిస్తుంటుంది. ఇది నీ భ్రమ.
చాడీలు చెప్పడం అనేది ఉంటుందా ఏంటి? ఇక నాన్న నిజంగానే స్వయంగా ఏం జరుగుతుందో చూడరా ఏంటి? అమ్మ చెప్తే వింటారా ఏంటి? ఏం జరిగిందో అనేది నిజం ఎప్పుడూ దాగి ఉండదు కదా. ఎవరైనా ఎక్కిస్తే ఎక్కుతుందా? ఎంత ఎక్కించడానికి ప్రయత్నించినా కూడా అది దాగి ఉండదు కదా. ఎంత ఎక్కించినా అలాగే ఉంటుంది. 1-2 సార్లు అవ్వచ్చు, కానీ ప్రతిసారి వీలవ్వదు కదా. ఇది తప్పు, నీ భ్రమ. ఇందులో నుండి నువ్వు బయటపడు. అమ్మపై ఉన్న ఈ నెగటివ్ ఆలోచనని మనసులో నుండి తొలగించేసేయ్. ఆమె నీకు తల్లి. ఏ తల్లి కూడా, తండ్రి కూడా తమ పిల్లల కోసం చెడుని కోరుకోరు. వారికి ఎప్పుడు చూసినా మంచే కావాలనుకుంటారు. కొంచెం ఆలోచనలో భేదం రావడం వల్ల వారి ఆలోచనలు మనకు నచ్చకపోవచ్చు. ఇది వేరే విషయము. కానీ ఇది మాత్రం నిజం, మన తల్లిదండ్రులు మన కోసం ఏది చేసినా కూడా ప్రపంచంలో మరెవరూ అలా చేయరు. ఇంకెవరూ చేయలేరు కూడా. తెలిసిందా తల్లి? అమ్మపై ఉన్న చెడుని నీ మనసులో నుండి తీసేయ్. అమ్మ చాలా మంచిది. నా మనసులో ఉన్న చెడుని, నీ మనసులో ఉన్న చెడు ఉంది కదా, దాన్ని మంచి చేసేయ్. లేకపోతే ఒకరింటే ఒకరికి ఎప్పుడూ ద్వేషం ఉంటుంది, పరాయివారైపోతారు. తల్లైతే కూతురికి అడ్డుగోడ కట్టదు కదా, కాని మీరు కడుతున్నారు. తల్లి మనసు అలాగే ఉంటుంది, ఎప్పుడూ కళ్ళాలు వేయదు. కూతురు తప్పక తల్లికి కట్టగలదు. మీరు ఎంతో ఎంతో దెబ్బతింటారు. ఎంతో నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలిసిందా? దీనికోసం నేను ఏం చేయాలి? అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగు. మరోసారి ఇలా తప్పుగా ఆలోచించను అని చెప్పు. ఎప్పుడూ కూడా నిశ్చయించుకో, ఇలా ఎప్పుడూ మాట్లాడను అని, తప్పుగా ఆలోచించను అని. అమ్మ చెప్పిన మాట నాకు నచ్చదు, తన మాటలు నాకు నచ్చవు, ఇష్టం కాదు, నాకు ఫిట్ కాదు. ప్రేమగా, శాంతిగా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడు. తెలిసిందా? ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రేమగా ఉండాలి అని. అది పెరుగుతుంది కానీ తగ్గదు అని. నాకు ఇలాగే అయింది. మా అమ్మ నన్ను ఏం ప్రేమిస్తుందిలే ఇది వింటే గనక ఆమె ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. నిరుమా, వింటుందే కదా నిరుమా. మీ నిరుమ, మీరిప్పుడు చెప్పారు ఎవరికో ప్రేమతో ఉండాలి అని. మరి ప్రేమ ఎలా వస్తుంది? ఎమోషనల్ మనం అవుతున్నామా, వాళ్ళవుతారా? ఇదే వీక్నెస్, బలహీనత, అతిపెద్ద బలహీనత. దీంతో మీకు చెడు జరుగుతుంది, పిల్లలు పాడైపోతారు. నిజంగా రియల్గా ప్రాబ్లం ఏంటి అనేది మీరు పూర్తిగా అర్థం చేసుకోలేనంతసేపటి వరకు మీరు ఏ విధంగా దాన్ని జడ్జ్ చేయగలరు? ఇలాగే ఉంటుంది, అలా చేస్తుంది, తప్పు చేస్తుంది, ఈమె ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా ఏమిటి మీరు మాట్లాడుతుంటారు, చెప్పగలరు. ఇక్కడ మీ విజన్ చాలా షార్ట్గా కనిపిస్తోంది. ఈ ప్రాబ్లం మీ భర్తకు కాదు, ఎమోషనల్ అవ్వడం మీకెందుకు అవుతోంది? మీరే దీన్ని అర్థం చేసుకోవాలి.
కొంచెం గంభీరంగా ఈ విషయం గురించి ఆలోచించు. మీరేమో చిన్న చిన్న విషయాలకు కూడా ఎమోషనల్గా అయ్యి చిన్న చిన్న విషయాలను కూడా రూపం ఏర్పరుస్తున్నారు. పెద్ద విషయం ఏదైనా ఉంటే మీరు దాన్ని కూర్చుని ప్రశాంతంగా ఆలోచించాలి. అందరి తలలో ఇదే ప్రాబ్లము. చిన్న చిన్న విషయాలకి ఇంతంత ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. పిల్లలు చిన్నగా ఉంటే కూడా ఇక చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి. పిల్లలు కాస్త ఆడుకుని ఉంటే సోఫాల్లో ఎగిరినా ఏదైనా పారేసినా ఆట ఓర్చుకోలేకపోతారు. వెంటనే అరుస్తారు గట్టిగా. ఎంత అరుస్తుందంటే ఇల్లు పీకి పందిరేస్తుంది. పిల్లలకి అసలు ఏమీ అర్థమే కాదు అంత పెద్ద తప్పేం చేశానా అని. పాపం వాడు మాత్రం సహజ ప్రకృతిలో ఆడుకుంటూనే ఉంటాడు. ఇలాంటి తప్పులు మన వల్లే ఎదురవుతాయి. కావచ్చు పిల్లలతోనూ తప్పులవుతాయి, కానీ దీనికి ఓ పద్ధతి అనేది ఉంది. ఈ తప్పుల నుండి బయటికి తీసుకురావడానికి మన లోపల ఎంతో ఓర్పు ఉండాలి, నెమ్మదితనం అనేది ఉండాలి. నెమ్మదిగా ఆలోచించకపోతే ఎప్పటికీ పరిష్కరించలేవు. పిల్లల ప్రాబ్లమ్స్ ఎమోషనల్ అయ్యి ప్రాబ్లమ్స్ని పెంచుతున్నారు, తగ్గించట్లేదు. అమ్మాయి అంది కదా, నాకు ఇల్లు వదిలి పారిపోవాలనిపిస్తోంది అని, చచ్చిపోవాలనిపిస్తోంది అని. ఇప్పుడు మీరు అర్థం చేసుకోకపోతే అది నిజం కూడా కావచ్చేమో. ఇప్పుడు చిన్నది, పెద్దయ్యాక ఎవడో ఒకడు దొరుకుతాడు. వారిని మీ వల్ల బాధ కలుగుతుందా మీకప్పుడు? తన తప్పు ఇప్పుడే తెలిస్తే దానికి కట్టుకట్టి ఇప్పుడే నయం చేయొచ్చు. ఇక దాన్ని పారద్రోలేయచ్చు కూడాను, ఏదైనా చేయొచ్చు. ఇక ఏదైనా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు కదా. ఎంతోమంది అమ్మాయిలు ఇంట్లోంచి పారిపోతున్నారు టీనేజ్లో, ఎవరితోనో, లేదా ఆత్మహత్య చేసుకుంటున్నారు. మెజారిటీ ఇదే ప్రాబ్లంలో ఎదురవుతోంది. ఇంట్లో ప్రేమ ఉండదు, మరి బయట ప్రేమను వెతుక్కుంటారు. ఇక ప్రేమ వల్ల పడిపోతారు. ఇక తప్పటడుగులు వేయడం మొదలవుతుంది. తర్వాత సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఎన్నో అవుతున్నాయి. ఎందుకంటే జనరేషన్ ఎంత సాఫ్ట్ అంటే వీరి వద్ద సహనశక్తి లేదు. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎమోషనల్లో ఉంటే ప్రేమతో ఏదైనా ఏ మార్గంలో మీరు ఆమెని తిప్పాలనుకుంటున్నారో ఆ మార్గంలో మీరు ప్రేమతోనే తిప్పగలరు. ఎమోషనల్ అయి కాదు. లేదా ఆమెను తిట్టి భయపెట్టి దీనివల్ల లాభం ఉండదు. టెంపరీగా నిశ్శబ్దంగా ఉంటుందంతే. తర్వాత అంతే పాడైపోతారు. తెలిసిందా? తెలుస్తోంది. కానీ ఈ స్థిరత్వం, నిదానం, మీరు చెప్పేవి లోపల ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి, దీంతో ఆ సమయంలో ఎంతసేపు మాట్లాడకుండా ఉండి నిదానంగా ఏదైనా నడుస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండు. లోపల ఏదైనా వారికి ఏ విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, లోపల నుండి యాక్సెప్ట్ చేయండి. బయట నుండి యాక్సెప్ట్ చేయకపోతే విరోధించు, కానీ లోపల నుండి యాక్సెప్ట్ చేయి. ఇలాగే ఉంటుంది. తెలిసిందా? ఇక అయిపోతుంది. కానీ దీన్ని ఎలా మార్చాలి అన్నదానికి మార్గాన్ని వెతకాలి. దొరుకుతుంది. దొరికించుకుని ఎమోషనల్ అయితే దొరకదు. ఎమోషనల్ కాకుండా దొరికించుకోవాలి.
ఇక్కడ అనుభవంతో చూడు. నిశ్చయించుకో, 1 నెల వరకు ఏమాత్రం ఎమోషనల్ కాకుండా దీని ప్రాబ్లం పరిష్కరించాలి అని. ప్రతి ప్రాబ్లంని ఎప్పుడూ ఎమోషనల్ కాకుండానే పరిష్కరించుకోవాలి. చూడు దీని పరిణామం ఏమిటో. చెడుతుందో బాగవుతుందో చూసుకో. తప్పకుండా బాగవుతుంది, పాడవదు. మీరు ఎంత ప్రేమ మీ నుండి పొందుతుందో అంత మీరు చెప్పినట్టు చేస్తుంది. ప్రేమ బంధం మరోలా ఉంటుంది. తిట్టడం, భయపెట్టడం ఇవన్నీ బంధంలోకి రావు. భయపెట్టే బంధం చేజారిపోతుంది, పైగా పాడైపోతుంది. సరే, ఈ రోజు నుండి 1 నెల వరకు మీరు చెప్పినట్టే అలాగే చేస్తాను. శక్తినివ్వండి. తప్పకుండా, నిశ్చయించుకుంటే తప్పకవుతుంది. నమస్కారం నిర్మా. నేను స్కూల్లో టీచర్ని. పిల్లలు ఎప్పుడు స్కూల్లోని హోంవర్క్ చేయకపోతే అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ఈ కోపంతో నాకేమైనా పాపం తగులుతుందా? పాపం తగిలితే గనక అయితే పాపం తగలటానికి నేనేం చెయ్యాలి? నీకు పాపం తగలదు. ఎందుకంటే నియమం ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ క్రోధం, మాయా, మోహం, లోభం, రాగద్వేషాలు ఇవన్నీ పాపం తగిలేవే ఉంటాయి. కానీ ఇందులో కొంచెం మంచి ఉంటుంది. తల్లి, తండ్రి, ఇంకా గురువు. తల్లి, తండ్రి తన పిల్లల పట్ల, అలాగే గురువు తన శిష్యులపై కోపగించుకోవడం, క్రోధం చూపడం, ఇలాంటి వారికి పాపం తగలదు. ఎందుకంటే దాని వెనకాల కారణం పూర్తిగా వేరు. కారణం ఎంతో గొప్పది. దీని వెనకాల ద్వేషం లేదు, శత్రుత్వం లేదు. కేవలం ఇదే కారణం పిల్లలు తమ జీవితంలో ఉన్నతి పొందాలి అని, ముందుకు సాగాలి, వారి కెరియర్ ఏర్పడాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు కోపడతారు. నష్టం మీకే అనిపిస్తుంది. ఏంటంటే మీ లోపల మీ క్రోధం ఉన్న గ్రంథి పెరిగిపోతోంది. ఇది మీకు నష్టాన్ని కలిగించచ్చు. ఇక్కడ కాకపోతే మరెక్కడైనా మరో చోట ఈ కోపం వస్తే అక్కడ పాపం తగులుతుంది. క్రోధం నుండి బయటపడితే ఇక గెలిచినట్టే. ఈ వీక్నెస్ నుండి దీనికోసం మీరే గమనించండి. మీ శిష్యుల్ని మీ లోపల వెతకండి. దీని గురించి నాకైతే కోపగించుకోవాల్సిన పనే లేదనిపిస్తోంది. ప్రేమతోనే వాళ్ళకి చెప్పి చూడొచ్చు. ఇదిగా ఎంత అర్థం చేసుకుంటే ఎంత మంచిది. లేకపోతే వదిలేయడమే. ఇక శిక్షణలో తిట్టడం, శిక్షించడం, క్లాసులో కొట్టడం, కోపడ్డం తప్పు. స్ట్రాంగ్లీ మీరు చెప్పచ్చు. డ్రామాటిక్గా కోపాన్ని కూడా చూపించచ్చు. నాటకీయ క్రోధం. లోపల భావం ద్వేషం, చెడు భావం ఏముండదు. కానీ ఏ విధంగా డ్రామాలో చేయొచ్చో కదా, చేస్తూ ఉంటాం కదా. క్రోధం, ప్రేమ చేయొచ్చు, కొట్టచ్చు, చంపేయచ్చు. అయినా కర్మబంధం తగలదు. తగులుతుందా? డ్రామాలో చంపేస్తే ఉరిశిక్ష పడుతుందా? పడదు. ఎందుకంటే అది డ్రామా. అదే విధంగా డ్రామా చేస్తూ జీవించు. జీవితంలో డ్రామాలో కోపం తెచ్చుకో. అలాగే చేస్తూ ఉంటే మీ శిష్యులతో. దాంతో వాళ్ళకి బాగా అనిపిస్తుంది, మీకు బాధపడక్కర్లేదు. ఇక రోజూ ఇలాగే చేయనక్కర్లేదు, అప్పుడప్పుడు చేస్తూ ఉండు. ఎంతో విషయం మితిమీరిదే అప్పుడు చెయ్యి. ఏంటి, లోపల భావాన్ని పాడు చేయకు. లోపల ప్రేమ ఉంచుకో, భావన ఉంచుకో. ఆపై తిట్టు.
అన్నీ అనొచ్చు. హోంవర్క్ చేయకపోతే, చదువుకోకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు, కెరియర్ పాడైపోతుంది నీది, ఇక నీ జీవితంలో పైకి ఎలా వస్తావు, పైకి రాలేవు, ఇలా అని చెప్పచ్చు, తిట్టచ్చు, తిట్టి కూడా చెప్పచ్చు. లోపల భావం ఏ విధంగా ఈ బిడ్డ పైకి ఎదగాలి అన్నది, ఇలా పిల్లాడు అభివృద్ధి చెందుతాడు, ఇంతే ప్రేమ వారిపై ఉంచుకోవాలి. కోపం తెచ్చుకుని వారి పట్ల మనకున్న ప్రేమని తగ్గు కాకూడదు కదా. వారి పట్ల మనకి అభావం ఉండకూడదు. ఈ స్టూడెంట్ ఎంత చెప్పినా, చదువు ఏమాత్రం చదువుకోడు, కొంచెం కూడా ఎంత విడి వెనకాల తలపగడుకున్నా ఏమాత్రం మారడు, ఇలా అనుకుని అతని పట్ల నెగటివ్ ఒపీనియన్, చెడు అభిప్రాయాన్ని ఉంచుకోవద్దు. ఇంతే ఉంచుకో, మునుపు ఎంతుందో అంతే. అప్పుడు వాడి ప్రోగ్రెస్ అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడో ఒకప్పుడు ప్రగతి అవుతుంది.